హైదరాబాద్ లో ట్రాఫిక్ అంటేనే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తాయి. ఇక దూర ప్రయాణాలు చేసేవారైతే అనేక ఇబ్బందులకు గురవుతారు. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండిఏ సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎలివేటర్ కారిడార్ ను నిర్మిస్తోంది. ఈ కారిడార్ కు సంబంధించిన పనులు ఇప్పుడు వేగవంతమయ్యాయి. వారం రోజులుగా పిల్లర్ల నిర్మాణం కోసం మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ కు భూసేకరణ పనులతో చాలా రోజులు ఆలస్యం జరిగింది. అయితే ప్యాడ్ నుంచి శామీర్పేట వరకు రాజీవ్ రహదారిపై నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కు అవసరమైన భూసేకరణ పనుల్లో కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎట్టకేలకు భూసేకరణ పనులు 100% పూర్తయ్యాయి. 18 కిలోమీటర్ల పొడవైన విస్తరణకు అవసరమైన భూమి కోసం 2 జిల్లాల్లో భూసేకరణ జరిగింది. లోతుకుంట నుంచి శామీర్పేట రింగ్ రోడ్ వరకు 12 కిలోమీటర్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఉండగా, లోతుకుంట నుంచి ప్యారడైజ్ వరకు 6 కిలోమీటర్లు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం 652 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది హెచ్ఎండిఏ. ఈ కారిడార్ పూర్తయితే మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. దీంతో పాటు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి సైతం ఉపయోగపడనుంది. అంతేకాదు నగరం నుంచి వచ్చే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్లడానికి సులభతరం అవుతుంది. నగరంలో నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. గంటల కొద్దీ వాహనదారుల సమయం అంతా కూడా వృధా అవుతుంది ట్రాఫిక్లోనే. అయితే ముఖ్యంగా డిస్ట్రిక్ట్స్ వెళ్లే వారిని చూసుకుంటే కూడా ఈ ప్యారడైజ్ నుంచి ఉత్తర తెలంగాణ వైపు వెళ్లే వారందరికీ కూడా గంటల కొద్దీ సమయం వృధా అవ్వడం, అలాగే ట్రాఫిక్లో నరకయాతన అనుభవిస్తుంటారు వాహనదారులు. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక ఎలివేటర్ కారిడార్ నిర్మించేందుకైతే పూనుకుంది. దీనికి సంబంధించిన పనులు కూడా హెచ్ఎండిఏ చూస్తుంది. గతంలో ఇటు భూసేకరణ పనులు ఆలస్యం జరిగినప్పటికీ కూడా ఇప్పటికైతే పనులైతే ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎలివేటర్ కారిడార్ల నిర్మాణానికి అయితే నెమ్మదిగా మార్గం సుగమం అవుతుంది. అయితే సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు 5.4 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు అయితే ఎలివేటర్ కారిడార్ కు సంబంధించిన పనులను ఇప్పటికే హెచ్ఎండిఏ కూడా షురూ చేసింది. వారం రోజులుగా పిల్లర్ల నిర్మాణానికి అయితే మట్టి పరీక్షలు కూడా చేస్తున్నారు. ప్రతి 40 నుంచి 50 మీటర్ల మధ్య భూమి లోపల పొరల నుంచి మట్టిని సేకరించి ఆ నమూనాలను అయితే విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులతో పాటు కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ శాఖ ఆస్తుల వెంబడి ప్రహారీ నిర్మాణం కూడా చేపడుతున్నారు. త్వరలో పిల్లర్లకు సంబంధించిన ఫౌండేషన్లు పనులు కూడా మొదలు కానున్నట్లు కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కూడా షామీర్పేట కారిడార్ నిర్మాణంలో అయితే ఆలస్యం జరుగుతుంది. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు 18.10 కిలోమీటర్ల మేర నిర్మించే తలపెట్టిన ఎలివేటర్ కారిడార్ కు సంబంధించి అయితే ఇంకా టెండర్ల ప్రక్రియ మొదలు కాలేదు. రక్షణ శాఖకు సంబంధించి భూముల బదలాయింపు ప్రక్రియ అయితే నడుస్తుంది. ఈ 2 కారిడార్లలో రక్షణ శాఖకు సంబంధించి భూమికి బదులుగా జవహర్లాల్ నగర్ వద్ద ఉన్న 320 ఎకరాలను ఇప్పటికే హెచ్ఎండిఏ కూడా కేటాయించింది. అయితే గతంలో ఆలస్యం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు భూసేకరణ విషయంలో కూడా పనులు అయితే ముందుకు సాగుతున్నాయి. సో మొత్తానికి ఈ ఎలివేటర్ కారిడార్ కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే ముఖ్యంగా ఇటువైపు నుంచి డిస్ట్రిక్ట్స్ వెళ్ళేవారు, అంటే ఉత్తర తెలంగాణ వైపు ఇటు వెళ్ళేవారందరూ కూడా ఎక్కువగా తిరుమలగిరిలో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అక్కడే సమయం వృధా అవుతుంది. ఇది కనుక ఈ ఎలివేటర్ కారిడార్ కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే కూడా ఈ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళే వారందరికీ కూడా మార్గం సులభం అవుతుంది, ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు సవిత, ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.